నేను విన్నాను. ఈరోజు కల్లారా చూస్తూ చెవరారా మన ప్రొఫెసర్ కాసిం గారు ఎర్రజెండా యొక్క కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఔన్నత్యాన్ని ఈ పామర జనానికి అర్థమయ్యేటువంటి పద్ధతుల్లో చెప్పడం జరిగింది. 100 సంవత్సరాల కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం మన దేశంలో ఏమి సాధించింది, అసలు కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు పుట్టాల్సి వచ్చింది అన్నటువంటి అంశాన్ని మనం ఈరోజు చాలా బాగా అర్థం చేసుకున్నాం. కానీ రేపు 18వ తారీఖు జనవరి 18వ తారీఖు మన కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల ఉద్యమ చరిత్రకు ఆనవాళ్లుగా నిదర్శనంగా ఆ ప్రస్థానానికి చిహ్నంగా మనం రేపు ఖమ్మంలో జరగబోయేటువంటి సభ దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి వేలాది గ్రామాల నుంచి లక్షల మంది, అంటే 1 లక్ష దాటితే ఆ పైన లక్షల మంది, 5 లక్షల మంది జన సమీకరణతో 1 లక్ష మంది యువకులుగా ఉన్నటువంటి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి యంగ్ అండ్ ఎనర్జెటిక్ యువకులుగా ఉన్నటువంటి వాళ్ళతో జనసేవదల్ కవాతును మనం అక్కడ నిర్వహించబోతా ఉన్నాం. ఆ సందర్భంగా ఈ 100 సంవత్సరాల కాలంలో భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం సాధించినటువంటి గొప్పగా చేసినటువంటి పోరాటాలను ఒక వైపున చెబుతూనే మరొక వైపున మన పైనటువంటి బాధ్యతలు మరింత ఏ స్థాయిలో పెరుగుతా ఉన్నాయి, ఈ జనానికి మనం ఏమి చేయాలి అనేటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకోవడానికి ఖమ్మం వేదిక కాబోతా ఉంది. ఆ ఖమ్మం వేదిక అయ్యేటువంటి దానికంటే ముందుగా ఈ రాష్ట్రంలో రేపు డిసెంబర్ 20 తారీఖు నుంచి 26వ తారీఖు వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 3556 శాఖల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పతాకాలను ఆవిష్కరింపజేసి ఎనక తరంబుల వారి త్యాగాలకు నారు మోసి నీరు పెట్టి వారి యొక్క త్యాగాలను స్మరణ చేసుకుంటూ మరణం చేసుకుంటూ వారు అందించినటువంటి ఎర్ర బాటలో మనం ప్రయాణం చేయడానికి మన పూర్వీకులు ఎర్ర జెండాలు మోసేటువంటి క్రమంలో ఎన్ని త్యాగాలు చేశారు, ఎంతమంది అమరులయ్యారు, ఎంత రక్త తర్పణ చేశారు, ఎన్ని నిర్బంధాలు ఎదుర్కొన్నారు, ఎంతమంది జైళ్లకు వెళ్లారనేటువంటి ఒక అంశాన్ని నేడున్నటువంటి తరానికి చెప్పేటువంటి లక్ష్యంతో మన పార్టీ ప్రయాణాన్ని కొనసాగిస్తా ఉంది. అందులో భాగంగానే నిన్ననే అనంతపురం జిల్లాలో దాదాపు 3000 మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు సభకు హాజరైతే అందులో 276 కుటుంబాలు కమ్యూనిస్ట్ పార్టీ కోసం వారి జీవితాలను సర్వస్వం త్యాగం చేసి ఆస్తులు పంపిణీ చేసి పోలీసుల యొక్క లాఠీ దెబ్బలకు గురైనటువంటి అలాంటి కుటుంబాలను అక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అదే పద్ధతిలోనే మన కడప జిల్లా దగ్గర మొదలు పెడితే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు, ఇటు అనంతపురం జిల్లా పుట్టపర్తి దగ్గర నుంచి అటు కృష్ణా జిల్లా తిరువూరు వరకు అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం ఈరోజు అలాంటి ఒక త్యాగాలతో కూడినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ యొక్క చరిత్రను మళ్ళొకసారి ఈ తరానికి అందించడానికి కావలసినటువంటి రూపకాలు ఎంచుకొని అవి కళా జాతాల ద్వారా కానీ లేదా ప్రదర్శన ద్వారా కానీ లేదా ఇలాంటి సభలు సమావేశాలు పెట్టడం ద్వారా కానీ మనం ఆ ప్రయత్నాన్ని కొనసాగిస్తా ఉన్నాం. అందుకనే కడప జిల్లా చరిత్ర చిన్నదేం కాదు. కడప జిల్లాలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం
తెలంగాణ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి కడప జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం తాను గొంతుకై నిలిచింది. వందల మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు జైళ్లకు పోయారు. పదుల సంఖ్యలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల యొక్క ప్రాణాలను కాపాడడానికి పోలీసులు వచ్చి దాడి చేస్తా ఉంటే, కాల్పులు జరుపుతా ఉంటే నేను మరణించినా పర్వాలేదు కానీ నా నాయకుడు బ్రతకడం ద్వారా ఈ సమాజాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని చెప్పి పోలీసు గుళ్లకు తమ గుండెలు అప్పగించినటువంటి కడప జిల్లా ఇది కమ్యూనిస్ట్ పార్టీ గడ్డ. అలా పిలుచుకుంటూ పోతే పక్కనటువంటి జమ్మనగర్ దగ్గర పెద్ద పసుపుల దగ్గర నుంచి అటు పోతే మన కడప జిల్లాలో అలంకాన్పల్లి దగ్గర నుంచి అటు ఆ వైపు పోతే వీరులపాడు రాజుపాలెం వీరులపాడుగా పిలిచేటువంటి రాజుపాలెం, ఇట్లా ప్రతి ప్రాంతంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కార్యకర్తలు వారి త్యాగాలు, వారు చేసినటువంటి పోరాటాలు దళితుల కోసం, హరిజనుల కోసం, గిరిజనుల కోసం పరడి త్యాగాలు చేసినటువంటి జిల్లా కడప జిల్లా. అందుకనే కడప జిల్లా గడ్డ పైన మనం నిలబడి ఈరోజు రాష్ట్రానికి దేశానికి కూడా మన చరిత్రను చెప్పడానికి కావలసినటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఈ జిల్లా కమ్యూనిస్ట్ సమితి పైన ఉన్నది. కాబట్టి ఎక్కడెక్కడైతే మన వాళ్ళు ఉన్నారో, ఏ ప్రాంతాల్లో అయితే మన త్యాగదలు ఉన్నారో, వారి కుటుంబాలు ఉన్నాయో అవన్నీ కూడా బయటికి వెలికి తీసి ఈ నాయకత్వం చదువులు రాకపోవచ్చు, ఎన్నెల డిగ్రీ లేకపోవచ్చు, పట్టాలు లేకపోవచ్చు, కానీ వాళ్ళు ఎర్ర జెండా పట్టుకొని ఈ ఎర్ర జెండా ఉండడం ద్వారానే పీడలకు వ్యతిరేకంగా నిలబడగలమన్నారు. ఈ ఎర్ర జెండా పట్టుకోవడం ద్వారానే హరిజనులకు మనం శ్రీకారం చుట్టగలమని చెప్పారు. దానికోసం తమిళ ఎత్తుల ఈశ్వరెడ్డి లాంటి వాళ్ళు తమ యొక్క ఎంపీ పదవులు కూడా త్యాగం చేసినటువంటి చరిత్రలో మనం పుట్టాం. అందుకనే కడప జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం ఈ జిల్లా యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధిలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించిందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి 100 సంవత్సరాల కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం ఈ దేశంలో ఏమి సాధించిందని చెప్పి ఇప్పుడే అన్నారెడ్డి గారు మాట్లాడినప్పుడు వాడు చెప్పాడు, ఎవడో వాడు కుక్క మూతి పింగల్ లాంటి వాడు ఎవడో ఒక మాట మాట్లాడి ఈరోజు ఆర్థికాలు రాశాడని చెప్పి. కానీ ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం ఏమి చేసింది, ఏమి సాధించిందని చెప్పి మన ప్రొఫెసర్ కాసిం గారు కూడా చెప్పారు. అందులో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి వాడు కూడా పీడలకు గురయ్యేటువంటి వాడు, దోపిడీకి గురైనటువంటి వాడికి, నేను అన్యాయానికి గురై బాధపడుతున్నటువంటి ప్రతి వాడికి కూడా తాను గొంతుకై నిలిచి ప్రశ్నించేటువంటి తత్వాన్ని నిలదీసేటువంటి చైతన్యాన్ని ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం అది అందించింది తప్ప ఇంకొకడు కానే కాదు. అది కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమే ఈ దేశంలో అందించింది. అది విద్యార్థుల్లోకి వెళ్ళింది, విద్యా సంఘాలు పెట్టింది, అది యువకుల్లోకి వెళ్ళింది, నిరుద్యోగ సమస్యలు ఎంచుకుంది, తద్వారా ప్రతిత్వం చెప్పింది. అది మహిళల్లోకి వెళ్ళింది, మహిళా సంఘాలు పెట్టింది, వారి హక్కుల కోసం నిలవేయమని చెప్పింది. అనాగరికమైన సమాజం పైన మీరు పోరాటం చేయమని చెప్పింది. భర్త చనిపోతే భార్యలు ఆ చితిమంటల్లో వేసి కాల్చి తప్పమనేటువంటి దుర్మార్గకరమైనటువంటి అనాగరిక విధానాల పైన మహిళలను ప్రేరేపించింది. కార్మిక సంఘాలు పెట్టింది, హక్కుల కోసం నిలవేయమనింది. జీవితాల్లో వెలుగు కావాలంటే సంపదలో వాటా కావాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ అడిగింది. వ్యవసాయ కార్మికులు కూలీ రేట్లు కావాలంటే కూలీ ఇవ్వకుండా దోపిడీ చేసి ఇచ్చే కుంచా 2 కంచెలు కూడా దోపిడీ చేస్తే తలాల్లోనే వాళ్ళ భరతం పట్టమని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘాలు పెట్టింది. తలాలు పట్టుకొని వారి జోబుల్లో ఉన్నటువంటి ఆ తలాలకు కథలు రాయమని చెప్పింది, వెతలు చెప్పమని చెప్పింది, పాటలు రాయమని చెప్పింది. ఆ పాటలకు కంజరై నిలిచింది, గొంతుకై పేలింది,
కోసం పోరాటం చేసేటువంటి క్రమంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ, ముస్లిం లీగ్ ఇలాంటి పార్టీలు ఉంటే ఈ దేశంలో మొట్టమొదటిసారిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సంపూర్ణ స్వాతంత్రం కావాలి, స్వాతంత్రం మా జన్మ హక్కని కమ్యూనిస్ట్ పార్టీ కాకుండా వేరొకరెవరన్నా నినాదం ఇచ్చాడా? కమ్యూనిస్ట్ పార్టీ నచ్చింది బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్న తరుణంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జాతీయోద్యమం కొనసాగుతా ఉంటే ఆ జాతీయతలో మొట్టమొదటిసారిగా కమ్యూనిస్టులు ఈ దేశానికి స్వాతంత్రం కావాలి, సంపూర్ణ స్వాతంత్రం కావాలి, స్వాతంత్రం మా జన్మ అని చెప్పి అడిగింది. మరి వాళ్ళు అడిగి ఆ పోరాటాన్ని కొనసాగించారు కాబట్టి అలాంటి పోరాటంలో వందల వేల సంఖ్యలో అనేక మంది అనేక రూపాల్లో వచ్చారు. భగత్ సింగ్ గాని, రాజగురు గాని, సుఖదేవ్ గాని, ఖుదీరామ్ బోస్ గాని, అల్లూరి సీతారామరాజు గాని, కన్నగంటి హనుమంత్ గాని ఇట్లా చెప్పుకుంటూ పోతే కొమరం భీమ్ గాని ఇలాంటి వాళ్ళు అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రప్రదేశ్ లో, అటు మరాఠ్వాడలో, అటు బీహార్ లో, అటు కూచ్ బీహార్ లో, అటు అక్కడ ఉన్నటువంటి మన యొక్క ఒరిస్సాలో, మరొక వైపున పున్నప్ప వయనాడ్, కేరళలో, దేవాలలో, అక్కడ బెంగాల్లో, ఎక్కడ ఏ ప్రాంతానికి పోయినా భారతదేశంలో విసిరేసిన ఇత్తనాలు కమ్యూనిస్టు ఉద్యమ మొలకలై ఈ దేశానికి స్వాతంత్రం కావాలని నిలవించింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. వస్తారా? ఎవరైనా ఉన్నారా? ఈ రోజు చెబుతా ఉన్నారు పార్లమెంట్ లో, ఎవరైతే దేశ ద్రోహులుగా ఉన్నారో, ఎవరైతే భారతదేశ స్వాతంత్ర ఉద్యమాన్ని తాకట్టు పెట్టారో, ఎవరైతే బ్రిటిష్ వాళ్ళ యొక్క బూట్ల పైనటువంటి తొలిని నాలుకతో నాటి వారికి సేవ చేశాడో వాడు ఈరోజు దేశభక్తుడిగా చలామణి అవుతా ఉన్నాడు. మనం దేశద్రోహులుగా ఉన్నాం. ఎవడురా? ఎక్కడి వాడు, ఎక్కడి వాడని చెప్పి నిలదీసినటువంటి ఎక్కడ నీ శ్యాంప్రసాద్ ముఖర్జీ, ఎక్కడ నీ ఎల్కే అద్వానీ, ఎక్కడ నీ అటల్ బిహారీ వాజ్పేయి, ఎక్కడ నీ ఆర్ఎస్ఎస్, నీ సంఘ పరివార శక్తులు ఏ జైల్లో, ఎప్పుడు, ఎక్కడ, ఏ ప్రాంతంలో మగ్గారు? మా దగ్గరికి వస్తావా? మమ్మల్ని అడుగుతావా? ఈ కడప జిల్లా, ఈ ప్రొద్దుటూరు గడ్డపై నుంచి మేము చెప్తా ఉన్నాం. మా ఎత్తుల ఈశ్వరెడ్డి జైల్లో ఉన్నారు, మా ఎం శివరామరెడ్డి జైల్లో ఉన్నారు, మా జె వెంకట్రామరెడ్డి జైల్లో ఉన్నారు, మా నంద్యాల నాగిరెడ్డి భూస్వాములకు వ్యతిరేకంగా కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్నారు. మా కేసు పన్న ఒక దళితులై ఉండుకొని ఈ రాష్ట్ర పోరాటంలో, ఈ దేశ పోరాటంలో ఉన్నారు. ఒక్కరు మీరు పేరు చెప్పండి, ఎక్కడి దాకోవచ్చు. ఇక్కడి నుంచే మొదలెడతాం. దేశ చరిత్రలో, దేశంలో మీరు ఎక్కడ ఉన్నారు? ఈ రోజు మీరు దేశభక్తులు, మేము దేశ ద్రోహులం. దేశం కోసం పోరాటం చేసినటువంటి కమ్యూనిస్టులు దేశ ద్రోహులని చెప్పి ఈ రోజు చెప్తా ఉన్నారు. నరేంద్ర మోడీ గారికి ఏం పని లేకపోతే ఏదో ఒక పని అని చెప్పేసి ఈ రోజు బెంగాల్లో అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఆ బెంగాల్ సందర్భంగా వందే మాతరం అనేటువంటి గీతం పైన ఒక వివాదాన్ని సృష్టిస్తాడు. కేరళలో ఎన్నికలు జరగబోతే అక్కడ అయ్యప్ప స్వామిని తీసుకొని వస్తారు. కర్ణాటకలో ఎన్నికలు జరిగితే అక్కడ హిజాబ్ తీసుకొని వస్తారు. మరొక రాష్ట్రంలో ఏదో జరిగితే ఆ ప్రాంతీయంగా ఉన్నటువంటి ఉన్మాదాన్ని రెచ్చగొట్టి, ఆ ఉన్మాదంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టి, ఆ మతోన్మాదం ద్వారా మళ్ళీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కావలసినటువంటి ప్రయత్నం ఈరోజు భారతదేశంలో కొనసాగిస్తా ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు దేశాన్ని చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తా ఉన్నా అని చెప్పాడు. నిజంగానే అభివృద్ధి చేశాడా? అభివృద్ధి జరుగుతా ఉందా? 2011లో భారతదేశం యొక్క జాతీయ ఆదాయం ఎంత ఉంది? 2025లో భారతదేశ జాతీయ ఆదాయం ఎంత ఉందో ఒక్కసారి లెక్క కడితే ఈ భారతదేశం వికసిత భారతదేశమా, విలవిల భారతదేశమా మనకు అర్థమవుతుంది. 2014లో రూపాయి విలువ 56 రూపాయలుంటే 2025లో 90 రూపాయల 30 పైసలకు మనం దిగజారిపోయిందంటే డాలర్ రేటు ఈ దేశాన్ని మీరు ముందుకు తీసుకెళ్తున్నారా, వెనక్కి తీసుకెళ్తున్నారా? చెప్పండి నరేంద్ర మోడీ గారు. ఈ దేశ
దేశంలో అభివృద్ధి ఎక్కడ పోతా ఉంది? ముందుగా ఎవిక్కా అని చెప్పి అడుగుతా ఉన్నావు. నీకంటే ముందు 14 మంది ప్రధానమంత్రులు పనిచేశారు. వాళ్ళు చేసినప్పుడు 55 లక్షల కోట్లు. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 200 లక్షల కోట్లకు అప్పు జరిగి కడుపులో ఉన్నటువంటి బిడ్డ పైన కూడా నీకు అప్పు లేకపోవచ్చు. నువ్వు కూలికి పోతా ఉన్నావు, నువ్వు ఆటో వేస్తా ఉన్నావు, నువ్వు ఇంకొక రిక్షా లాగుతా ఉన్నావు. బట్ కానీ నీకు అప్పు లేకపోవచ్చు. కానీ ఈ దేశం నీ పైన అప్పు చేసింది దాదాపు 1,43,000 రూపాయలు. నీ పుట్టబోయేటువంటి బిడ్డ పైన కూడా ఈ దేశం అప్పు చేసింది. మరి ఎక్కడికి పోయాయి మీ ఉద్దీపన పథకాలు? ఎక్కడికి పోయాయి మీ లక్షల కోట్ల రూపాయల యొక్క బడ్జెట్? ఎక్కడికి పోయాయి? ఈ పేద వర్గాలు ఇప్పుడే అడిగాడు కదా, మన కాసింగ్ గారు అడిగాడు కదా, ఇక్కడటువంటి పేద జనానికి మీరిచ్చేటువంటి విద్య ఎక్కడికి పోయింది? వైద్యులు ఎక్కడికి పోయింది? ఉపాధి ఎక్కడికి పోయింది? ఉద్యోగాలు రాకుండా ఎక్కడికి పోయాయి మీ లక్షల కోట్ల రూపాయల బడ్జెట్? ఏ బుక్కాంశంలోకి, ఏ ఆదానికి, ఏ ధనానికి, ఏ జిందాలకు, ఏ మఫత్రాలకు, ఏ గోయంకా లాంటి వాళ్లకు, ఏ కంపెనీలకు మీరు దానాలంతం చేస్తా ఉన్నారని చెప్పి మనం ఈరోజు నిలదీయాల్సినటువంటి బాధ్యత మరింత కమ్యూనిటీలుగా ఉంది. అబ్బాయిని మనకే సంబంధం లేదులే, మనం ఎక్కడో ఉన్నాం, వాడెవడో దోపిడీ చేసుకుంటా పోతా ఉన్నాడంటే వాడు దోపిడీ చేస్తున్నాడు కాబట్టి మనకు తిండి దొరకడంలా. వాడు దోపిడీ చేస్తున్నాడు కాబట్టి రైతాంగానికి అందాల్సినటువంటి ఇన్సెంటివ్స్, వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు అందడం లేదు. వాడు దోపిడీ చేస్తున్నాడు కాబట్టి కార్మిక వర్గం కష్టపడి పని చేసినా కూడా వారి జీవన విధానంలో మార్పులు రావడంలే. సమాన పనికి సమాన వేతనం దొరకడంలే. దొంగలు, దోపిడీదారులు మొత్తం ఈ దేశాన్ని కొల్లగొట్టుకొని పోయేటువంటి క్రమానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తా ఉంది. మద్దతు కాదు, లైసెన్సులు మంజూరు చేసింది ఆ దొంగల కాపలా కాస్తా ఉంది. అలాంటి వారిని పార్లమెంటు సభ్యులుగా ఈ భారతీయ జనతా పార్టీ ఎన్నుకుంటా ఉంది. ఎన్నుకోకపోతే పక్కన విజయ్ మాల్యా పార్లమెంటు సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా ఎలా ఎన్నికయ్యాడు? రిలయన్స్ వారు సపోర్ట్ చేస్తే ఈ రాష్ట్రంలో నిన్న జగన్మోహన్ రెడ్డి ఎలా ఇచ్చాడు? అదే రిలయన్స్ వారు సపోర్ట్ చేస్తే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అలాంటి పెట్టుబడిదారులు రాజ్యసభకు ఎలా పంపగలిగాడు? అంటే దొంగలు చేరి ఊళ్ళు పంచుకున్నటువంటి చందాల ఈ రోజు వారి దేశాన్ని దోపిడీ చేస్తా ఉన్నారు, కబలిస్తా ఉన్నారు. రైతుల ఆత్మహత్యలు రోజుకు 31 జరుగుతా ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, రైతుల ఆత్మహత్యలు రోజుకు 31 జరుగుతా ఉన్నాయి. రైతాంగానికి ఒక్క మారు డబ్బులు రద్దు చేయండి. బ్యాంకుల్లో రుణాలున్నాయి, కట్టలేకపోతున్నారు, కౌలు రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతాంగం ఇబ్బంది పడతా ఉంది. వారి అప్పులు రద్దు చేయమంటే నో 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 నో, ఈ దేశ ఆర్థికాభివృద్ధి చిన్న భిన్నం అవుతుంది, వారికి రద్దు చేస్తే అని చెప్పి ప్రకటించిన నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి, మరి ఈ దేశంలో ఉన్నటువంటి రిలయన్స్ వారికి, ఆదాని వారికి, బదాని వారికి, లలిత్ మోడీకి, నీరవ్ మోడీకి, సౌరవ్ మోడీ గారికి, ఈ కేడీ బ్యాచ్ గాళ్ళందరికీ మీరు 16,50,000 కోట్ల రూపాయలు డబ్బులు ఎలా రద్దు చేశారు? వారిని నిరంతర ఆస్తులుగా ఎలా ప్రకటించగలిగారు? దేశానికి తిండి పెట్టేటువంటి రైతు ఆరుగాలం కష్టపడేవాడు తుఫాన్లు ఎదుర్కొంటున్నాడు, ఎండకెండుతున్నాడు, వారికి నడుస్తున్నాడు. తుఫాన్లు వచ్చినా కూడా దానికి ఎదురేగి నిలబడి దేశానికి తిండి పెట్టే రైతుకు అప్పు రద్దు చేయవు కానీ ఈ దేశాన్ని కొల్లగొట్టుకోనిపై విదేశాల్లో దాక్కున్నటువంటి దొంగలకు మాత్రం లక్షల కోట్ల రూపాయలు రద్దు చేస్తా ఉన్నాడు. ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీగా మనం అడుగుతా ఉన్నాం, భారత రాజ్యాంగాన్ని కాపాడమని చెప్పి మనం కోరుతా ఉన్నాం. ఒకసారి మనం మళ్ళొకసారి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు చాలా తీవ్రమైనటువంటి విఘాతాన్ని రాజ్యాంగానికి కనిపిస్తా ఉంది. 1976లో భారత రాజ్యాంగం 42వ రాజ్యాంగ సభలు జరిగితే సర్వసత్తా
స్వతంత్ర లౌకిక సామ్యవాద రాజ్యం అని చెప్పి మనం రాసుకుంటే ఈ రోజు ఆ భారత రాజ్యాంగంలో లౌకిక అనే పదం పనికిరాదట, సామ్యవాద అనే పదం పనికిరాదట. అవునులే, ఎందుకంటే లౌకికవాదం అని చెప్పితే ఈ దేశంలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం, అనేక కులాలు, అనేక మతాలు, అనేక జాతులు అందరితో కలిసి జీవించేటువంటి విధానం లేకుండా ఒక మత రాజ్యాన్ని స్థాపించాలని చెప్పి నీ గురువు ఎవరైతే గురు గోల్వాల్కర్ చెప్పాడో దాన్ని అమలు చేయడానికి దాన్ని తొలగిస్తారని చెప్తున్నాం. మరొక వైపున లౌకికవాదం అనేటువంటి పదాన్ని దాన్ని తొలగించి ఇంకొక వైపున సామ్యవాదం. భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడిదారు విధానం, అదే విధంగా ప్రభుత్వ విధానం అన్ని కొనసాగినటువంటి ఈ ఆర్థిక వ్యవస్థను నువ్వు విగ్రహం కలగజేయడానికి, రద్దు చేయడానికి, బద్దలు కొట్టడానికి ఈ రోజు ఆ పదాన్ని కూడా తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ రెండు పదాలే కదా ఏముంది అని చెప్పి మనం అనుకుంటే ఇలా మాట్లాడే స్వేచ్ఛ లేదు, ఇలా మాట్లాడే స్వేచ్ఛ లేదు. ఇప్పటికే అలాంటి స్వేచ్ఛ లేకుండా ఏమి తినాలో, ఏమి తాగాలో, ఏమి పాడాలో, ఏమి రాయాలో, ఏమి చేయాలో వాడు నిర్దేశిస్తా ఉన్నాడు. ఆర్ఎస్ఎస్ వాడు నిర్దేశిస్తా ఉన్నాడు. దానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే కాసిం లాంటి వాళ్ళు లోపలేసి నిర్బంధిస్తా ఉన్నారు. నాట్ ఓన్లీ కాసిం, అదే విధంగా వరవరరావు గారు, వరవరరావే గారు ఇంకా దేశంలో అనేక మంది పైన నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. దీనికోసమేనా ఈ దేశంలో ఏళ్ల మీద లెక్కించగలటువంటి జాతీయోద్యమ నాయకులు ఈ స్వాతంత్రం కోసమేనా పోరాటం చేసింది? ఇలాంటి దుర్మార్గుల చెరలో పెట్టడానికేనా ఈ రోజు ఈ దేశాన్ని ఆ వైపున తీసుకొని పోతున్నారు? ఏంటి ఈ రోజు ఆపరేషన్ కగార్ అని చెప్పి ఒక గొప్పగా ప్రకటిస్తా ఉన్నాడు. ఆపరేషన్ కగార్ అంటే అడవుల్లో ఉన్నటువంటి, నిన్న లేక మొన్న అడవుల్లో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డ ఒక గిరిజనుడు హిప్పాలు పట్టుకొని పోయి విజయవాడ నుండి కాల్చి చంపారు. కాల్చి చంపారు. ఫేక్ ఎన్కౌంటర్ లో, బోగస్ ఎన్కౌంటర్ లో ఆయనతో పాటు 17 మందిని కాల్చి చంపారు. నరేంద్ర మోడీ, అమిత్ షా చెబుతా ఉన్నారు 2026 మార్చి 31వ తారీఖు నాటికి ఈ దేశంలో ఉన్నటువంటి మావోయిస్టులు, నక్సలైట్స్, అదే విధంగా ప్రశ్నించే ప్రతి వారిని కూడా మేము ఉండేమని చెప్పి ప్రకటిస్తా ఉన్నాడు. ఏంటి నువ్వు పీకేసే పోవడానికి ఏమన్నా మొక్కలుకుంటున్నావా? కానే కాదు. అది పేద ప్రజల యొక్క, శ్రమజీవుల యొక్క సిద్ధాంతం, మార్క్సిజం లెనినిజం పైన ఆధారపడి పుట్టినటువంటి సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని పీకేయడానికి అంత సాధ్యమవుతుంది అనుకుంటున్నావా? అలాంటి ఉద్యమం పైన ఈరోజు చాలా మంది అవాక్కులు చెవాకులు పేరుతా ఉన్నారు. నిజమేనా? నువ్వు ఇస్తావా ప్రాణాలు? నువ్వు కల్పిస్తావా ప్రాణాలు? నువ్వు పై అడవులు లేకపోయి తుపాకీ పట్టుకుంటావా? తుపాకీ పట్టుకోవడం అంటే అంత సులభం అనుకుంటున్నావా? ప్రాణాలు ఇవ్వడం అంటే అంత సులభం అనుకుంటున్నావా? దేనికోసం? ఆస్తుల కోసమా? ఐశ్వర్యాల కోసమా? తాకత్ వాళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించారో మన సోషల్ మీడియాలో హిప్పా తల్లిని ఒక్కసారి చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది. పట్టుకోవడానికి జానడు చీర లేకుండా, ఒక అర్థంగులం కూడా, జాకెట్ కూడా లేకుండా, కడుపులో ఉన్నటువంటి పేగులు ఎండగాలిపోయినటువంటి ఆ తల్లి ఈ గిరిజన జనాన్ని కాపాడడానికి 2 కన్న కొడుకులు దానం చేసింది. ఎవరురా మీరు? ఎక్కడి వాళ్ళరా మీరు? మీరు చెప్తా ఉన్నారు మీరు దొంగల కాపలా వేస్తున్నారు. అడవుల్లో ఉన్నటువంటి మైన్లు కొల్లగొట్టుకొని పోవడానికి, అడవుల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదలు కొల్లగొట్టుకొని పోవడానికి, అడవులను సైతం మొత్తం అన్ని కూడా తాకట్టు పెట్టి పెద్ద మనుషుల్లాగా దొంగలు, దోపిడీదారులు పార్లమెంటులోకి వెళ్ళి మీరు పెద్ద మనుషుల్లాగా చలామణి అవుతా ఉంటే, తినడానికి తిండి లేకుండా గిరిజన సంస్కృతిని కాపాడడానికి అడవుల్లో ఉన్నటువంటి అటవీ సంపద మాకే దక్కాలి. 170 యాక్ట్ అమలు కావాలి. గిరిజన హక్కుల చట్టం కొనసాగాలని చెప్పి వాళ్ళు పోరాటం చేస్తా ఉంటే, ఆదివాసీలు, గిరిజనులు అడవులంటి తరివేసి దోపిడీకి లైసెన్సులు మీరు మంజూరు చేస్తూ మీరు పెద్దవాళ్ళగా చలామణవుతా ఉన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఇంకా పెరిగిపోతాయి, ఇంకా అమలవుతాయి. కానీ వాటిని
నిరోధించాల్సినటువంటి, లేకపోతే జాతి మధ్య, మతం మధ్య, రాష్ట్రాల మధ్య అనైక్యతను తగ్గించాల్సినటువంటి పాలక వర్గాలు వాటి పెంచి పోషిస్తా ఉన్నారు. కార్మిక వ్యతిరేక చట్టాలు వస్తే ఈ దేశంలో కార్మిక వర్గం ఆందోళన చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేస్తా ఉన్నాడు. చాలా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ చాలా గొప్ప పని చేశాడు. కార్మికులు 8 గంటలు కాదు పని చేయాల్సింది 13 గంటలు 14 గంటలు పని చేయాలని చెప్పితే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి భార్య సుధా నారాయణమూర్తి గారు ఎప్పుడు పిల్లల్ని చూస్తా మీరు అక్కడే ఎదురుగా ఉంటే మీ ముఖాలు మొత్తుతాయి, కాబట్టి మీరు 12 గంటలు 14 గంటలు పని చేయని చెప్పేసి దోపిడీ దారులకు ఊడిగం చేయమని చెప్పి వాళ్ళు చెప్పితే చంద్రబాబు నాయుడు గారు దాన్ని సపోర్ట్ చేస్తా ఉన్నాడు. మరి ఇది కరెక్టా? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అలాంటి పద్ధతిలో ఎవరి కోసం సపోర్ట్ చేస్తున్నారు? అదే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్తా అని చెప్పి ప్రకటించాడు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని పోతా అన్నాడు. నాకు అధికారం ఇవ్వండి, నేను 2047 నాటికి ఈ రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధిని పెంచుతా, సొంత కాళ్ళ పైన నిలబడి బ్రతికేటటువంటి వాళ్ళని తయారు చేస్తా, మీ యొక్క ఆదాయం $42,000 నేను పెంచుతానని చెప్పాడు. మీరే గమనించండి, $42,000 అంటే ఈ రోజు $100 అయింది డాలర్. $42,000 ఒక్కొక్కటి లెక్క కట్టండి. చంద్రబాబు నాయుడు గారు 2047 నాటికి మన ఆదాయం లక్షలు పెంచుతారని చెప్పి ఆయన ప్రకటిస్తా ఉన్నాడు. నిజమేనా ఇది సాధ్యమవుతుందా? పేదరిక నిర్మూలన అని చెప్పి మన బంగారు లక్ష్యం అని చెప్పి ఒక పథకాన్ని పెట్టాడు. నువ్వు పెట్టుకో, బంగారు లక్ష్యం పెట్టుకో, ఎండి లక్ష్యం పెట్టుకో, రాగి లక్ష్యం పెట్టుకో, బట్ కానీ నువ్వు పేదరిక నిర్మూలన కోసం ఏ పద్ధతిని అవలంబిస్తున్నావు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలు నెలకు 35 కేజీలు బియ్యం తీసుకునేటువంటి అంత్యోదయ స్కీమ్ కింద నడుస్తున్నటువంటి కోట్ల మంది ఉన్నారు. మరి వాళ్ళ కళాన్ని ఇవ్వాల్సింది, విద్యను ఇవ్వాల్సింది, వైద్యాన్ని ఇవ్వాల్సింది, వాళ్ళ సొంత కాళ్ళపై నిలబడి బ్రతకడానికి వాళ్ళకు ఆర్థిక ఆదాయాన్ని బ్యాంకుల నుంచి లోన్లు వాళ్ళ కళ ఇవ్వాల్సింది. అవన్నీ ఇవ్వగలిగిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చేయకుండా ఈరోజు కేవలం మీడియా అడ్డం పెట్టుకొని మీడియా ద్వారా బాబు గారు తుమ్మిన దగ్గర దానం చేసిన రకరకాల పద్ధతులు ఏమీ లేకపోయినా ఏదో జరిగిపోతుందని చెప్పి భ్రమింపజేస్తా ఉన్నాడు. నిజమా కాదా? మీరు ఆలోచించండి. 2 సెంట్లు ఇస్తానన్నాడు, 3 సెంట్లు ఇస్తానన్నాడు, ఇచ్చారా లేదా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ లో పట్టి పీడిస్తున్నటువంటి తరుణంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ 100 ఏళ్ల కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాన్ని మరొకసారి పునశ్చరణ అంటే మళ్ళీ మనం దాన్ని సమీక్షించుకొని మనం చేసినటువంటి పోరాటాలు, జరిగినటువంటి వైఫల్యాలను నిజాయితీగా, నిక్కచ్చిగా చర్చించుకొని భవిష్యత్తులో మనం సమరశీల పోరాటానికి పోవాలి. ఆ పోరాటం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యామ్నాయంగా, చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యామ్నాయంగా, అదే విధంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యామ్నాయంగా ఒక నూతన రాజకీయ ఆవిష్కరణ ఈ రాష్ట్రంలో జరగకపోతే కోట్ల మంది పేద ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరేటువంటి పరిస్థితి లేదు. అందుకే ఎర్ర జెండా ప్రత్యామ్నాయం కావాలి. ఆ ప్రత్యామ్నాయంలో భాగంగా అడుగు బడుగు బలహీన వర్గాలను ఐక్యం చేయాలి, కూడగట్టాలి, పేద వర్గాలను ఏకతాటిపైకి తీసుకొని రావాలి. లాలు నీలు 2 కూడా కలవాలి. ఆ ఐక్యతను మనం సాధించాలి. ఊరికి అవతల దూరంగా విసిరివేయబడ్డటువంటి మన బహుజన బిడ్డలను మళ్ళీ మనం ఐక్యం చేసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో నీలు లాలు కలవాలి. మావోయిస్టులు, అంబేద్కరిస్టులు, మానవతావాదులు, కమ్యూనిస్టులు ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఈ రోజు దేశం గుర్తిస్తా ఉంది. ఆ గుర్తించిన దాన్ని కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా కూడా మనం గుర్తించాం. ఆ గుర్తించేటువంటి క్రమంలోనే భవిష్యత్తులో ఈ శక్తులన్నీ ఐక్యం చేయడానికి కావాల్సినటువంటి ఒక రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు చేసుకోవడానికి ఖమ్మం వేదిక అవుతాదని చెప్పి ఈ సందర్భంగా మీకందరికీ తెలియజేస్తూ, ఖమ్మంలో మనందరం
కలవాలి, నడవాలి. మనం కలవకపోతే, మనం నడవకపోతే, ఎర్ర జెండా పట్టుకోకపోతే, మన బలం తగ్గితే ఎవడు దోపిడీదారులు వస్తాడో మనందరికీ తెలుసు. ఆ దోపిడీదారుల కళ్ళెం వేయాలన్నా, కార్పొరేట్ల సంపద పునః పంపిణీ జరగాలన్నా, సంపదల వాటా కావాలన్నా, రాజ్యాంగ పదవులు మనకు వాటా కావాలన్నా మనం ఆ పోరాటంలో అగ్రభాగాన నిలబడాలని చెప్పి మీకందరికీ విజ్ఞప్తి చేస్తూ జనవరి 18వ తారీఖు మనము ఖమ్మం మెట్టు మీద నడిచి ఆ ఎర్ర గడ్డపై నుంచి ఎర్రకోట వైపుకు పోవడానికి, అడుగులు వేయడానికి చట్టసభల్లో మనం కూడా నిలబడాలి. చెప్పాడు కదా మన కామ్రేడు, చట్టసభల్లో మనం లేకపోతే మనం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని నమ్మినటువంటి వాళ్ళం. మనం చట్టసభల్లో మనం లేకపోతే ఇబ్బంది జరుగుతుంది. చట్టసభల్లో మనం ఉండాలి, మనం చేయగలం, మన ఎమ్మెల్యేలు కాగలం, ఎంపీలు కాగలం. అదేవిధంగా మనం అనేక రకాలుగా లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా రానున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో మన యొక్క వాయిస్ ను మనం రైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఈ ఎన్నికల్లో నిలబడకుండా దేశాన్ని మారుస్తామని చెప్పి అనుకుంటే అది పొరపాటు అవుతుంది. కాబట్టి స్టార్టింగ్ ఫ్రమ్ ఈ లోకల్ బాడీ ఎన్నికల నుంచి మన ఉద్యమ ప్రస్థానం మొదలు కావాలని చెప్పి మీకందరికీ విజ్ఞప్తి చేస్తూ ఖమ్మానికి ఈ కడప జిల్లా నుంచి వేలాదిగా తరలి రమ్మని చెప్పి పిలుపునిస్తూ ముగిస్తా ఉన్నారు.